హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఆవిడ మసాలా సొరకాయ కూర అయితే చేసిందండి. ఈ మసాలా సొరకాయ కూర చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఈ మసాలా సొరకాయ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉందండి. హాయ్ అండి అందరికి. ఈ రోజు అయితే సొరకాయ మసాలా అయితే చేస్తున్నామండి. ఈ మసాలా సొరకాయ కూరకి మనకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక హాఫ్ కేజీ సొరకాయ, ఒక ఆనియన్, 2 టమోటాలు, 1 టీ కప్పు పచ్చెనగపప్పు. పచ్చెనగపప్పు మనం ఒక 2 అవర్స్ ముందే నానబెట్టుకోవాలండి. బాగా ఎటువంటి హడావిడి లేకుండా, అంగు ఆర్బాట లేకుండా చాలా చక్కగా చేసుకోవచ్చండి ఈ మసాలా సొరకాయ కూర. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సొరకాయని చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకుని ప్లేట్లు తీసుకోండి. తర్వాత ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఈ మసాలా కూరకి కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది. ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలండి. అలాగే 2 డ్రై ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని, ఎండుమిర్చి అయితే బాగుంటుంది. అలాగే కట్ చేసిన ఆనియన్ కూడా ఇందులో వేసుకోవాలండి. తరువాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులో. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇందులో వేసుకున్నాక ఈ తాలింపు అంతా సొరకాయ ముక్కలు కలిసేటట్టు కలుపుకోవాలండి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఈ పసుపు వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకుంటూ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. టమోటాలు యాడ్ చేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకుంటూ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మనం ముందుగానే నానబెట్టుకున్న పచ్చెనగపప్పు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మూత పెట్టి 2 లేదా 3 నిమిషాలు బాగా కుక్ చేసుకోండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మీకు ఎంత చిల్లీ పౌడర్ కావాలో అంత యాడ్ చేసుకోండి. మేము ఇక్కడ వచ్చేసి 2.5 స్పూన్ అయితే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటాను. ఈ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాక అటు ఇటు కలుపుకుంటూ 2 లేదా 3 కప్పులు వాటర్ అయిందే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇందులో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం అయితే మసాలా అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. మేము ఇక్కడ ఈ మసాలాకి 2 స్పూన్లు ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, 6 ఎల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నామండి. ఇవి దూరగా ఫ్రై చేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి. మనకి ఈ మసాలా రెడీ అయిన తర్వాత మూత తీసి వాటర్ కంటెంట్ ఈ విధంగా ఉండేలాగా అయితే చూసుకోండి. సో మనం ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని 2 లేదా 3 నిమిషాలు బాగా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలండి. అంతేనండి, మనకి గుమ్మగుమ్మలాడే ఈ మసాలా సొరకాయ కూర అయితే రెడీ అవుతుంది. మీరు కూడా ఈ మసాలా సొరకాయ కూరను రెడీ చేసుకుని తినాలనుకుంటే మన వీడియోలు చూపించిన విధంగా అయితే చేసుకోండి. అలాగే మన వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి.